వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీరు అన్ని విషయాలలో కూడా హైలీ ఫేవర్డ్ అని చెప్పి ఏంజల్స్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. ఈ విషయంలో మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ కార్మిక్స్ వాళ్ళ పార్ట్నర్ మీ కార్మిక్ మీద నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట. ఎప్పటి నుంచి అంటే మీ కార్మిక్ ఎవరైతే ఉన్నారనండి, తను వదిలేస్తానని తెలిసినప్పటి నుంచి తన మీద చేస్తున్నారంట. కర్మ అనేది ఆ విధంగా ఉంటుంది. తను ఏదైతే చేశాడో మీ విషయంలో తనకి ఇప్పుడు అదే జరుగుతుంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఈ రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో తను హైలీ ఫేవర్డ్ అని చెప్పారు. ఏ విషయంలో ఏంజల్ ప్లీజ్ చెప్పండి. ఎవరైతే ఇప్పుడు వరకు మీ జీవితంలో మిమ్మల్ని చీట్ చేయాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి మీకు రావాల్సింది మీకు రాకుండా చేశారో వాళ్ళైతే వాళ్ళ జీవితాలలో పెట్టిన ఏ రూపాయి కూడా తిరిగి రావడాన్ని వాళ్ళు చూడట్లేదండి. అసలు ఇన్వెస్ట్మెంటే బ్యాడ్. వాళ్ళు ఏం చేసినా సరే బ్యాడ్ ఇన్వెస్ట్మెంటే చేశారు. మీ మీద వాళ్ళ ఎనర్జీ, టైం అంతా కూడా బ్యాడ్ ఇన్వెస్ట్మెంటే. రూపాయి రాలేదు సరికదా, ఉన్నది కూడా కోల్పోయారండి. సో వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా వాళ్ళకే రివర్స్ వెళ్ళిపోయింది. యు ఆర్ అంత ఫేవర్డ్ అండి. మీరు డివైన్కి మీరు అంత దగ్గరగా ఉన్నారు. సో వాళ్ళు చేసిన ఆటలు ఏవి కూడా మీ మీద అంతగా ఇంపాక్ట్ చూపించట్లేదు. దానికి 10 రెట్లు వాళ్ళ కర్మను అయితే అనుభవిస్తున్నారు ఇన్స్టెంట్గానండి. మనీ పరంగా, ఎమోషనల్గా, ఒక రకంగా వాళ్ళు ఫిజికల్ జైల్లో ఉన్నారు ప్రజెంట్, ఓకేనా? స్పిరిచువల్ జైలు అంటే కర్మ అండి, అండ్ ఎమోషనల్గా వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారని. ఫిజికల్ జైల్ అంటే జనరల్గా ఇప్పుడు జైల్స్ ఉంటాయి కదా, పోలీస్ స్టేషన్, అదనమాట. అది ఫిజికల్గా వాళ్ళు శిక్ష అనుభవించడం వాళ్ళు చేసిన తప్పుకి, ఓకేనా? సో వాళ్ళకైతే ఏ రకంగా కూడా దారి లేదండి. పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వర్క్ ప్లేస్లో పర్సన్ కావచ్చు, 0202-034, ఓకేనా? వాళ్ళు ఏంటంటే వాళ్ళ విషయంలో ఏం జరిగిందంటే, వాళ్ళ 02 పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పార్ట్నర్ని చీట్ చేసి ఇంకో 2-3-4 ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఎనర్జీలో ఉండేవాళ్ళు. ఏమైందంటే 2-2-2 పార్ట్నర్కి చీట్ చేసినందుకు ఒక రకంగా మీతో పాస్ట్లో ఎమోషనల్గా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళ చేతిలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారండి. వాళ్ళు ఏదైతే దాద్దాం అనుకున్నారో దానికి దారి లేకుండా పోయింది. అట్ ద సేమ్ టైం మీ విషయంలో చేద్దాం అనుకుంది, మిమ్మల్ని సంబంధం లేకుండా మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి లేనిది ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుని వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు దొరికిపోయారు. సో వెన్నుపోటు వేయడం అయితే కుదరలేదండి. అండ్ వాళ్ళు అనుకుంది కూడా జరగలేదు. మిమ్మల్ని ఆపడానికి అయితే వాళ్ళకి ఛాన్స్ లేదండి. ఒక రకంగా మీ విషయంలో వాళ్ళు ఏమేమి చేద్దాము అనుకున్నారు, ఏ స్థాయిలో మిమ్మల్ని ఉంచాలి అనుకున్నారు, ఏ స్థానంలో ఉంచాలనుకున్నారో ప్రస్తుతం ఆ స్థానానికి వాళ్ళు దిగజారిపోయారండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంట. నిజానికి దానికైతే దారి లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళైతే సెటిల్ అవుదాము అని అనుకున్న దానికి వాళ్ళు కోల్పోయారు, అన్నీ కోల్పోయారు. మీకు డబ్బులు రాకూడదు, మీ లైఫ్లో పార్ట్నర్షిప్ ఉండకూడదు, సోల్మేట్ ఉండకూడదు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో పార్ట్నర్ లేదు అండ్ సోల్మేట్ లేరు. సో అందుకని చెప్పి మీ లైఫ్లో ఉండకూడదు అని అనుకుంటున్నారంట. మీ లైఫ్లో ఏదో క్రియేట్ చేద్దాం అన్నందుకే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది. అండ్ ప్రస్తుతం వాళ్ళు మీకు పార్ట్నర్ ఉండకూడదు, సోల్మేట్ రాని వాళ్ళకి అని చెప్పనుకుంటున్నారు. దానికి కూడా దారి లేదండి. కర్మ అయితే రియల్ అండ్ వెయిట్ ఫర్ ద టర్న్. ఏంజల్ అయితే చెప్తున్నారు స్ట్రాంగ్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి, నిజాలు ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారంట. ఆబ్వియస్లీ వాళ్ళు ఎలాంటి వాళ్ళే చెప్పుకున్నారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ మీకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. వాళ్ళు ఏంటి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటి, ఏం చేస్తున్నారు, మీ విషయంలో ఏ రకంగా 0404 ఏ రకంగా మీకు కొనుక్కోవాల్సిన పెండింగ్ పెట్టారు, కట్టుకోవాల్సిన దానికి పెండింగ్ పెట్టారు, ఈ విధంగా మీరెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసి వాళ్ళే రెడ్ హ్యాండెడ్గా చెప్పుకున్నారు. డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళే చెప్పుకున్నారు అండ్ వాళ్ళే ప్రూఫ్లతో సహా ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు మీ విషయంలో తప్పు పని చేస్తున్నారు అని. మీరు ఏమీ చేయలేదు వాళ్ళని. సో నిజాలు తెలియకూడదని అదొక వంక కింద మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారంట. 424, 31, 32, 33 అండి. ఎస్ వాళ్ళ ఏజెస్ అండి
అండ్ మీ పరువు తీయాలి అని అనుకుంటున్నారు. అందుకని డైరెక్ట్గా గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారంట. వాళ్ళు ఇండైరెక్ట్గా చేసిన ఏ నెగిటివ్ ఎనర్జీస్ మిమ్మల్ని ఇంపాక్ట్ చేయలేకపోతున్నాయి. అండ్ మీకు అన్యాయం చేసి మీ లైఫ్లో ఒక టవర్ మూమెంట్ని తీసుకురావాలి. అండ్ మీ లైఫ్లో ఏదైతే అనుకుంటున్నారో అది మీరు సాధించకూడదని చెప్పి అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి? ఎస్, మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంకా మీకు కావాల్సినవన్నీ ఒకటి ఒకటి సమకూర్చుకుంటారు అని చెప్పి వెన్నుపోటేసి డబ్బులు పోయేలా చేద్దామని అనుకుంటున్నారంట. కానీ ఏ రకంగా కూడా వాళ్ళైతే మిమ్మల్ని బాధ పెట్టలేరండి, క్లియర్గా బాధ పెట్టలేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పారిపోదాం అనుకుంటున్నారంట. బట్ ఏంటి అంటే ఎస్, మీరు అనుకుంటుంది కరెక్ట్. ఎవరెవరు అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారని మీకు క్లారిటీ ఉంది కదా, అది కరెక్ట్ అని చెప్తున్నారండి. మీరు లైఫ్లో నిలబడడం వారికి ఇష్టం లేదంట. అందుకని చెప్పి మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తున్నారంట. ఒక ఫీమేల్ అండ్ మేల్ ఫిగర్ ఎవరు ఏంజిల్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంట. ఎవరు ఏంజిల్ మేల్ ఫిగర్ ఇక్కడ? ఎవరి మేల్ పర్సన్? మనీ రొటేషన్ చేస్తున్నారండి వేరే వాళ్ళకి. న్యూ బిగినింగ్, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు రాకుండా చేయాలి అనుకుంటున్నారంట. ఎస్, మీరు పరువుగా ఉన్నారని చెప్పి అందరిలో గౌరవంగా ఉన్నారు, అందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారని ఆ మేల్ ఫిగర్ చేసిన నెగిటివ్ ఎనర్జీ అనేది రివర్స్ అయిపోయింది. వాళ్ళు మీకు డబ్బులు రాకూడదని చేశారు. 5 ఆఫ్ సార్ట్స్, డబ్బుల విషయంలో మీకు చీటింగ్ జరగాలని చేశారు, అది వాళ్ళకి రివర్స్ అయిపోయిందండి. ఈ పర్సన్ మన కలెక్టివ్ తెలుసా ఏంజిల్? పాస్ట్ పర్సన్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, మోస్ట్ కేసెస్లో వర్క్ పర్సన్. మీరు విక్టరీ సాధించకూడదు, మీరు లైఫ్లోనే ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ఏమైందంటే అది మీకు హైలీ ఫేవర్డ్ అయింది. ఆల్ ఆస్పెక్ట్స్లో కూడా వాళ్ళు మిమ్మల్ని ప్రతిసారి కూడా మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేయాలి, మిమ్మల్ని ఆపేయాలి అని చెప్పి వాళ్ళు చేస్తున్న పని ఏమైందంటే రివర్స్ అయ్యింది. వాళ్ళు అనుకుంది ఏది కూడా జరగట్లేదు. మీ యొక్క ఆరా అనేది డే బై డే చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు. వాళ్ళ కర్మలు ఒకటి రివీల్ అవుతున్నాయి. మీరు విక్టరీ సాధించకూడదు అనుకున్నందుకు ఫాదర్ ఫిగర్ కర్మ అనుభవిస్తున్నారండి. అండ్ డబ్బులు రాకుండా చేయాలని నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారంట. నెగిటివ్ ఎనర్జీస్ చేసిన వాళ్ళు బోర్లా పడ్డారండి ఆల్రెడీ. అండ్ మీకైతే వెన్నుపోటు పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, జస్టిస్ కన్ఫర్మ్, మీకైతే జస్టిస్ చేశాను అని చెప్తున్నారండి. మీకైతే అన్ని రంగాలలో జస్టిస్ జరిగిందండి. ఏదేదైతే మీ దగ్గర ఉండకూడదు అనుకున్నారో అవన్నీ కూడా ఒకటి మీకు సమకూరుతున్నాయి. అండ్ ఏదైతే వాళ్ళు లైఫ్లో ఉండాలి అనుకున్నారో ఒకదాన్ని అన్నిటినీ కూడా చేజార్చుకుంటున్నారండి. అసలు ఇంకా ఎదురు చూడాల్సిన అవసరమే లేదు అనుకుంటున్నారంటే మీ విషయంలో. ఎస్, వెన్నుపోటు ఏదో రకంగా బ్లాక్ స్టాంప్ వేసేయాలి ఏదో విషయంలో అని చెప్పి అనుకుంటున్నారంట. మీకు టవర్ మూమెంట్ తీసుకురావాలి, ఒక షాకింగ్ న్యూస్ లాంటివి తీసుకురావాలి. మీకు పార్ట్నర్షిప్, బ్యాలెన్స్, సోల్మేట్ ఎవరు ఉండకూడదు, ఎలాగైనా బాధ పెట్టాలి అనుకుంటున్నారంట, బాధ పెట్టి ఆపేయాలి అనుకుంటున్నారంట. కానీ వాళ్ళకి అవకాశం లేదు, మిమ్మల్ని బాధ పెట్టలేకపోతున్నారు. ఈ విషయంలో పాత నైబర్ అండ్ కొత్త నైబర్ వాళ్ళ జీవితాలని తలకిందులు చేసేయాలి, క్రియేట్ చేయాలని చూస్తున్న ఒక యంగ్ పర్సన్ జీవితాన్ని కూడా రెడ్ హ్యాండెడ్గా తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారంట. దారి లేదండి, ఇదంతా క్రియేట్ చేస్తున్న పాస్ట్ పర్సన్ వాళ్ళకి ఫేవర్డ్గా ఉంటూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అన్న పేరు మీద మొత్తం అందరినీ కూడా ఒకేసారి అందరినీ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నారనమాట. గేమ్ ఓవర్ చేసేద్దాం అనుకుంటున్నారు. ఛాన్స్ లేదండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ క్రియేట్ చేస్తున్నందుకు ఖచ్చితంగా కర్మ హెవీగా అనుభవిస్తారు. నేను మొత్తం లెక్క కడుతున్నానని ఏంజల్ చెప్తున్నారు. స్టే ట్యూన్డ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు వీళ్ళ ఎనర్జీస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఏ రకంగా కొత్త ప్లాన్స్ వేస్తున్నారు, వాళ్ళ ఎనర్జీ ఏ విధంగా ఉన్నారు, లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.